ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకేమైపోతుందోనని మేము చాలా కంగారు పడ్డామండి. దేవుడి దయవల్ల మీకేం కాలేదు, క్షేమంగా ఇంటికొచ్చారు. అవును నాన్నమ్మగారు, మీకేమైందోనని చాలా భయపడ్డాను, కంగారు పడ్డాను. మరొక అమ్మాయి మెడలో తాళి కట్టి నన్ను మోసం చేశారు. నువ్వు చేసిన నీచమైన పనికి భాగ్యమ్మ పడుతున్న బాధతో పోల్చుకుంటే నీ బాధ ఎంతరా ప్రకాష్? నాన్నమ్మగారు, నా చేతుల మీదుగా పెరిగిన బిడ్డలు ప్రాణం పోయినా తప్పు చెయ్యరు అన్న అపోహలో బ్రతికాన్రా. కానీ నువ్వు భాగ్యానికి ద్రోహం చేసి మరొక అమ్మాయికి జీవితాన్ని పంచావని తెలిసిన తర్వాత కూడా నా పెంపకం ఇంత దరిద్రంగా ఉందా అని సిగ్గుతో తలదించుకుంటున్నాన్రా. నాన్నమ్మగారు, అసలు ఏం జరిగిందంటే... నోర్మోయ్, ఎవర్రా నీకు నానమ్మ? ఇంకొకసారి నన్ను నానమ్మ అని పిలిచావంటే నాలుక చీరేస్తాను. అది కాదమ్మమ్మ గారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నువ్వేం మాట్లాడకు పున్నమి. వీడు చేసిన వెధవ పనే నీ భర్త చేస్తే ఇలాగే మాట్లాడతావా? రేయ్, మన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేకపోయినా పెళ్లి అనే బంధానికి కట్టుబడి తాళి అనే 2 అక్షరాలకు తల వంచి నీ మీద నమ్మకంతో మన ఇంట్లో అడుగుపెట్టిన అమాయకురాలికి అన్యాయం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా పాపిష్టి వెధవ? సావిత్రి! అత్తయ్య గారు, నీ కొడుకు చేసిన నిర్వాకం నీకు తెలిసుండొచ్చు లేదా తెలియకపోవచ్చు, కానీ ఈ ఇంటికి పెద్ద దిక్కుగా నేను చెప్పేది ఒక్కటే. తప్పు చేసింది తనవాడైనా క్షమించే అలవాటు ఈ భానుమతికి లేదు. కట్టుకున్న భార్యకి ద్రోహం చేసి మరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈ వెధవని మెడ పట్టుకొని బయటికి గంటేయ్. నాన్నమ్మగారు, అత్తయ్య గారు, నా కొడుకు ఇంత నీచమైన పని చేశాడు అంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పటికే ఇది కళ నిజమా అనుకుంటున్నాను. దయచేసి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా ఏంటి తెలుసుకునేది సావిత్రి? నేను ఇన్ని మాటలు అంటున్నా, నేను ఇన్ని తిట్లు తిడుతున్నా, నేను ఏ తప్పు చెయ్యలేదు అని వాడు ఒక్క మాటైనా వాడి నోటి నుండి వచ్చిందా? రాలేదు. కారణం ఏంటో తెలుసా? వాడు తప్పు చేసిన విషయం వాడి అంతరాత్మ అంగీకరించింది. అందుకే వాడు నోరు మెదపలేక నిజం ఒప్పుకోలేక చచ్చిన పాముల
మన ముందు నిలబడ్డాడు. ఏరా, నానమ్మ చెప్తుంది నిజమా? భాగ్యాన్ని నువ్వు మోసం చేసావా? ఆ మౌనానికి అర్థం అదే కదా అత్తయ్య గారు. తప్పు చేసిన వాళ్ళే తల దించుకుంటారు. ఆయన తప్పు చేశారు కాబట్టే తల దించుకున్నారు. ఎంతకు తెగించావురా నీచుడా? సావిత్రి ఎందుకు చేసావు? ఎందుకు చేసావురా? ఇప్పుడు చెడపడి గారు, ఎందుకు చేసావు? ఆగండి ఎందుకు చేసావు? తప్పు పని ఎందుకు? నిన్ను ప్రాణాలతో ఉండనివ్వరు. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు చేసావు? ఎందుకు? ఇప్పటిదాకా నా కొడుకులకి చదువు ఉంది, సంస్కారం ఉంది, మంచి వ్యక్తిత్వం ఉందని ఎంతో గర్వపడేదాన్నిరా. కానీ ఎప్పుడైతే భార్యకి ద్రోహం చేశాడు అని తెలిసిందో ఆ క్షణమే ఇలాంటి నీచుడిగా నేను జన్మనిచ్చింది అని సిగ్గుతో చచ్చిపోతున్నాను రా. మర్యాదగా ఇంటి నుంచి బయటకు పో. ఇంకొక క్షణం కంటి ముందు కనపడ్డావంటే నీ ప్రాణం తీస్తాను. పోరా, పో బయటికి, పోరా. నానమ్మ గారు, నన్ను కొట్టండి. అప్పటికి మీ కోపం తీరకపోతే నన్ను చంపేయండి. అంతేకాని నన్ను మీకు దూరంగా వెళ్ళిపోమని అనకండి నానమ్మ. మిమ్మల్ని అందరినీ వదిలి నేను బ్రతకలేను. కన్నవారి మీదున్న ప్రేమ కట్టుకున్న దాని మీద కూడా చూపించుంటే ఇప్పుడు నీకు ఈ దుస్థితి వచ్చుండేది కాదురా. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. నా కోపం కట్టలు తెంచుకోకముందే మర్యాదగా బయటికి పోరా. అమ్మమ్మ గారు, దయచేసి మీరు ఆవేశపడకండి. అవును నానమ్మ, డాక్టర్ గారు నీకేం చెప్పారు? టెన్షన్ పడద్దని చెప్పారు కదా. ఏం చేయమంటావురా? ఏం చేయమంటావు? ఈ చేతులతో ఎత్తుకొని పెంచిన బిడ్డలే నా పెంపకాన్ని అవమానించి నువ్వు మమ్మల్ని సరిగ్గా పెంచలేదు అని వేలు పెట్టి ఎక్కిరిస్తుంటే నేను భరించలేకపోతున్నానురా. నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మమ్మ గారు, అనవసరంగా ఆవేశపడకండి. నిజమేంటో తెలియక బాధపడుతున్నారు. మీరందరూ అనుకున్నట్లుగా బావకి అమ్మాయికి పెళ్లి జరగలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.